నమస్తే. ఒక వీడియో వైరల్‌గా మారింది. జగిత్యాలకు చెందిన యువకుడు సౌదీకి పోయిండు. అయితే ఆయనకు చెప్పిన పని ఒకటంట, ఇచ్చిన పని ఒకటంట. ఏదో కంపెనీలో ఏదో జాబ్ అని తీసుకుపోయారంట. ఏజెంట్ మోసం చేసిండు. ఆ గొర్రెల కాడ పెట్టిండ్రు. నిజంగా ఆ వీడియోలో ఇది మొదటిదేం కాదు. ఈ అబ్బాయిది మొదటిదేం కాదు. గతంలో కూడా కువైట్ శివ ఆయననే కాదు, ఇంకా అంతకుముందు కూడా వచ్చినాయి వీడియోలు. అది ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆ ఎడారి ఎవ్వడుండడు. కనుచూపు మేర మొత్తం ఎడారే కనిపిస్తుంది. అదేదో ఒక చిన్న షెడ్ ఉంటుంది. మీరు కూడా చూసే ఉంటారు. వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం, ఆ రేకుల షెడ్డులో వాళ్ళ జీవన విధానం ఏంది, వాళ్ళ కథ ఏంది, కార్ఖాన ఏంది అనేది ఎంత ఘోరం అంటే తెలంగాణ వచ్చినాక కూడా సౌదీకి పోవడం, గల్ఫ్‌కు పోవడం వలసలు ఆగలేదు. సరే శాతం తగ్గొచ్చు, కానీ పూర్తిగా అయితే ఆగలేదు. ఎంత ఘోరం అంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి ఇక్కడ భారం కాకుండా, ఇక్కడ సరైన ఉపాధి లేకునో లేకపోతే ఈ ఏజెంట్లు కూడా ఏం చేస్తారంటే చాలా గొప్పగా వివరిస్తారు. నువ్వు ఆడికి పోతే అట్లయితావు, ఇట్లయితావు, నువ్వు 2 ఏళ్ళు చేసి చూడు పని, 3 ఏళ్ళు ఆ కంపెనీలో చేసి చూడు, నువ్వు కార్లో తిరుగుతావు, మంచి 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 డూప్లెక్స్ ఇల్లు కడతావు అని వీళ్ళు ఎక్కించుడు ఏజెంట్లు. ఆ మాటలు నమ్మి వీళ్ళు పోతే ఆ గొర్రెల కాడ పోయి మేత వేసుకుంటే అవి ఆ పని చేస్తారు. అంటే చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ మధ్యలో కువైట్ శివ అని, నాకు డిస్టిక్ గుర్తొస్తలేదు, కర్నూలు ఆర్ అనంతపురం అటు సైడు కువైట్ శివ. ఇప్పటి మీరు ఆ గూగుల్లో కొట్టి చూడండి కువైట్ శివ స్టోరీ. ఓ మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా స్పందించారు. అప్పుడు ఆయనను పట్టుకొచ్చారు. ఎంత ఘోరం అంటే ఆయన నేను చచ్చిపోతానేమో అని ఏడ్చిండు. వీడియో సెల్ఫీ, ఈ పిల్లాడు కూడా సెల్ఫీ వీడియో పెట్టిండు. నేను చచ్చిపోతానేమో, నా పరిస్థితి ఘోరంగా ఉంది, ఆ కపిల్ వస్తే నా ఫోన్ కూడా లాక్కుంటాడని అప్పుడు పెట్టిండు. అది వైరల్గా మారింది. తర్వాత నారా లోకేష్, మంత్రిగా ఉన్న నారా లోకేష్ అక్కడ స్పందించి ఆ సౌదీలో వాళ్ళకి అధికారులకు వాళ్ళకి వీళ్ళకి అంతా కాంటాక్ట్ చేసి ఆయన తీసుకొని వచ్చారు. బెంగళూరు ఎయిర్పోర్ట్లో దిగిండు ఆయన. బెంగళూరు ఎయిర్పోర్ట్లో అవి ఉంటాయి చూడండి మీరు, కువైట్ శివ. ఏజెంట్లు చేస్తున్న మోసం ఇదంతా. వీళ్ళ యొక్క అమాయకత్వాన్ని, ఇక్కడ ఉపాధి లేకుండడం సరిగా ఎందుకనాలా కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సాగు పెరిగింది, నీరు వచ్చింది. అయినా కూడా కొందరు డబ్బు కాశపడిపోతున్నారు. కొందరికేమో ఉపాధి లేక, భూములు లేక, ఇక్కడ కూలీలు చేసుకుంటే సరిగా ఉపాధి లేక కొందరు పోతున్నారు. కొందరు ఉన్నా కూడా పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఎందుకు పోతున్నారంటే ఏజెంట్ అని నమ్మిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే సౌదీలో జగిత్యాల యువకుడి గోట్ లైఫ్ మోసం చేసి ఎడారిలో వదిలేసిన ఏజెంట్ గొర్రెలకు పెట్టే నీళ్లు తాగుతూ ఎంత ఘోరంగా ఉన్నాయంటే నిజంగా మనము ఎందుకని అలాగానే మనం మన పక్కన ఒక గంట సేపు ఎవరైనా లేకపోతేనో, లేకపోతే సరే ఒక గంటనో లేకపోతే ఓ రోజు అనుకో లేకపోతేనే అరే ఎవరు లేకపోయారు కదా అని మనం ఒక ఒంటరిగా ఫీల్ అవుతాం. ఆడ ఎవడు ఉన్నాడు. అయితే ఇంకోటి ఏంటంటే ఈ గొర్రెల కాపర్లు కూడా ఎడారిలో ఎట్లుంటారంట అంటే 2-3 కిలోమీటర్లకు ఒకరు ఉంటారంట. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు, ఒక షెడ్ వేసుకొని ఒక గొర్రెల కాపరి ఇట్లా ఈయననే ఉన్నాడు అనుకో, ఈయనకు దూరంగా కనుచూపు కనిపించనంత దూరంలో ఉంటారు. మళ్ళీ ఇంకోటి ఉన్నాయి అట్లా పరిస్థితులు. మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారాన్ తెరకెక్కించిన గోట్ లైఫ్ సినిమా చూసే ఉంటారు. ఉద్యోగం కోసమని సౌదీ వెళ్ళిన హీరోను ఏజెంటు మోసం చేయడం, తిరిగి రాలేని పరిస్థితుల్లో ఎడారిలో ఇరుక్కుపోయి నరకయాతన అనుభవించడం, చావు బతుకుల మధ్య చివరికి ఇండియా చేరడం, అచ్చం అలాంటి సీనే మళ్ళీ రిపీట్ అయింది. జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు సౌదీ ఎడారిలో చిక్కుకుపోయి సహాయం కోసం వేడుకుంటున్న వీడియో వైరల్గా మారిందట. వివరాలకు పోతే ఒకసారి మనం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టలపల్లి గ్రామానికి, ఈ జగిత్యాల డిస్టిక్ కోరుట్ల చాలామంది గల్ఫ్ పోతారు. మొన్న మధ్యలో వైష్ణవి అని ఒక అమ్మాయిది వాడెవడో చంపేసిన చూడు. అసలు చాలామంది కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్, నిజామాబాదు, సౌదీ చాలామంది పోతారు. ఇప్పటికి పోతున్నారు. స్టిల్ నౌ ఈ రోజు వరకు కూడా పోతున్న వాళ్ళు ఉన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం గుట్టలపల్లి గ్రామానికి చెందిన అరవింద్ ఉపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్ళాడు. ఏజెంట్ మోసం చేయడంతో అక్కడ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. తనను ఏజెంట్ మోసం చేసి ఎడారి ప్రాంతంలో వదిలేశాడని, తిండి, తాగునీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపాడు. గొర్రెలకు పెట్టే నీళ్లనే తాగాల్సిన దుస్థితి నెలకొందని, ప్రాణభయంతో రోజులు గడుపుతున్నానని కన్నీటి పర్యంతమయ్యాడు. నిజంగా సచ్చి బతకడమే ఆడ నిజంగా. తనను ఎలాగైనా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, భారత రాయబార కార్యాలయం, ప్రజాప్రతినిధులు స్పందించి సహాయం చేయాలని వీడియోలో వేడుకున్నాడు. ప్రస్తుతం అరవింద్ ఆవేదన వ్యక్తం చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
అధికారులు స్పందించి అతన్ని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు స్థానికులు కోరుతున్నారు. దీనికి అంతటి కారణం ఏం తెలుసా? అమాయకత్వమే. ఎస్, అమాయకత్వమే. ఇప్పుడు ఏజెంట్లు చెప్పడమో లేకపోతే తోటి ఎవరన్నా పోయిన వాళ్ళు చెప్పడము, వాళ్ళ మాటలు నమ్మిపోవడమే. ఉన్నదో లేదో ఇక్కడ కూడా సంపాదించుకొని బతకవచ్చు. మనం అనుకుంటాం కానీ ఖర్చులు, వృధా ఖర్చులు, దుబారా ఖర్చులు తగ్గిస్తే డబ్బులు పడతాయి. కానీ చాలామంది దుబారా ఖర్చులు చేయడం, అనవసరంగా కొనడం, కొన్ని ఇట్లా చేయడం కూడా డబ్బులు వెనకబడవు. సరే, మరి ఈ యువకునికి ఇక్కడ ఉపాధి ఉన్నదా లేకున్నదా జగిత్యాల, సరే తెలంగాణ రాష్ట్రంలో, మరి ఆయన ఏజెంట్ మాటలు నమ్మి మోసపోయిందా లేకపోతే అత్యాశకు పోయిందా ఏందో కానీ మొత్తం అయితే ఎడారిలో నరకం అనుభవిస్తున్నాడు. ఆ వీడియో కూడా మీరు చూసే ఉంటారు. ఎడారిలో ఎంత ఘోరం అంటే సచ్చినా దిక్కులేదు, ఆడ సచ్చినా దిక్కులేదు, ఆ ఇసుకలో పూడ్చిపెట్టినా దిక్కులేదు. అట్లా ఉంటాయి ఎడారి. రాజస్థాన్లో ఉన్న ఎడారిని చూస్తేనే ఏంది ఇది అనిపిస్తుంది. మీరు సౌదీ అరేబియాలో అయితే మొత్తం ఎడారే, ఇంకేం లేదు. కిలోమీటర్లు ఎడారే, ఒకరికొకరికి సంబంధమే ఉండదు. ఈడ ఒకడు ఉంటే ఇంకోడు యాన్నో ఉంటాడు, ఇంకో కాపరి, గొర్రెల కాపరి. వీళ్ళంతా ఈ కపిల్లో అంటారా, వాళ్ళని కపిలే అంటారంట. వీళ్ళు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి ఇదంతా. ఆ గొర్రెలను ఎందుకు పెంచుతారు తెలుసా? వీళ్ళు నెలకోసారో లేకపోతే 15 రోజులకోసారో వచ్చి ఆడ ఎంజాయ్ చేయడానికి. డబ్బులు అట్లుంటాయి సౌదీలో, వాళ్ళతోటి ఎంజాయ్ చేయడానికే వచ్చే గొర్రెను కోసుకొని ఎంజాయ్ చేయడానికి తిని ఫ్యామిలీ అంతా. అట్లా ఉంది వాళ్ళది. మనకేమో ప్రాణ సంకటం, వాళ్ళకేమో సంతోషం. అట్లా సౌదీలో ఇరుక్కున్నటువంటి ఈయన పరిస్థితి అంత ఘోరంగా ఉంది. మరి స్పందించాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి. చేయలేడు ఆ పిల్లగాడిగా, చేయలేడంటే అట్లా ఉంటే ఎవరు చేస్తారు అంటున్నా. అసలు ఆ పిల్లగాడు అదంటే పోకుంటుండే కదా. ఏజెంట్ ఏదో చెప్పిండట, ఏదో చెప్తే ఏదో చేస్తే మరి ఉంటాడా? కాబట్టి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఈ గల్ఫ్, ఈ వలసలను తగ్గించే ప్రయత్నం చేయండి మహాప్రభు. మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం దేశంలో ఎన్నో దగ్గర చేసినా బాగుంటుంది పని. కానీ పోయి ఎక్కడనో సౌదీలో పోయి ఏంది బతుకులు. పాలకుల నిర్లక్ష్యమే ఇది 100%. చూస్తూనే ఉండండి మన తెలుగులు.